రాంప్రసాద్ బిస్మిల్ ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్లో జన్మించి ఉర్దూ హిందీ భాషల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించి దేశభక్తిని ప్రేరేపించేటువంటి గేయాలు రచిస్తూ ఆర్య సమాజంలో పాల్గొని ఆర్య సమాజంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని అటు ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలోకి అడుగుడినటువంటి విప్లవ నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్. బిస్మిల్ అనే పేరుతో ఆయన గొప్ప గొప్ప దేశభక్తి గేయాలు రచించారు. అందరూ దేశభక్తులు, దేశం కోసం ఉరికంబా పెట్టారు. చాలామందికి తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి దేశభక్తుల్లో రాంప్రసాద్ బిస్మిల్ ఆయన ఉత్తరప్రదేశ్కు చెందిన గొప్ప దేశభక్తుడు. రాంప్రసాద్ బిస్మిల్ ఆయన ఎన్నో ప్రజా ఉద్యమాలు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవకారులకి విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆ స్వాతంత్రం సాధించాలంటే ఆయుధం తప్పదని ఒక ఆశయంతో విదేశాల నుండి జర్మనీ నుంచి ఆయుధాలను సమకూర్చుకోవడం కోసం, ఒక నిధి కోసం మరి వారు ఒక రైలు దోపిడీకి ప్రయత్నం చేశారు. ఆయుధ సంపత్తి సమకూర్చుకోవడానికై కకోరి రైలులో ఉన్నటువంటి ఖజానాని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సంపదను దోపిడీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఆ కుట్ర కేసులో వీరిని ఇరిగించి మరి కొంతకాలం కోర్టు పరిశీలనలో ఉంచి ఉరికంబంలో ఉరిదీయటం జరిగింది. ఇతను విప్లవకారుల్లో చేరాడు. విప్లవ యోధుడిగా ఇతను ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈయన 1918, 1925 కుట్ర కేసుల్లో కూడా ఆయుధాల కోసం కుట్ర కేసుల్లో కూడా ఎదుర్కోవడం, ఆ కుట్ర కేసుల్లో బ్రిటిష్ వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టడం, ఆ తర్వాత ఇతను అనేక బాధలు కూడా అనుభవించినటువంటి